పహల్గామ్ దాడి సక్సెస్ అయిన తర్వాత దానికి ప్రతిగా భారతదేశం కొట్టిన దెబ్బ తీవ్రవాద శిబిరాల ధ్వంసం, ఆ పైన అట్టించి వచ్చినటువంటి సైన్యం, ఆ సైన్యానికి చూపించిన చుక్కలు, ధ్వంసమైనటువంటి డ్రోన్లు, వదిలిన విమానాలు, వాడినటువంటి మిస్సైళ్ళు, ఒక్కటి కూడా భారత్లోకి అడుగు పెట్టలేకపోవడం, అదే సమయంలో భారత్ వేసిన ప్రతి ఒక్కటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టి విధ్వంసం సృష్టించడం, వణికిన పాకిస్తాన్ సౌదీ అరేబియా కాళ్ళు పట్టుకుని భారత్తో చెప్పించి, ఆ పైన తను ఒప్పించి ఫైనల్గా యుద్ధ విరమణ చేయించి ప్రస్తుతం మళ్ళీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నిస్తూ అమెరికా అండతో పెట్టరేగిపోతూ మళ్ళీ రెచ్చిపోదామనుకుంటున్నటువంటి వేళ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు కొత్త స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించి పహల్గామ్ దాడితో మా కసి తీరలేదు, ఇంకా చేస్తాం. అయితే అకస్మాత్తుగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్ఐ తీవ్రవాదుల్ని తయారు చేస్తోంది, పెంచి పోషిస్తోంది. వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ సైన్యం కూడా అంటుంది, అట్లాంటి వాళ్ళని వెంటాడి వేటాడి చంపుతాం ప్రపంచంలో ఎక్కడున్నా, పాకిస్తాన్లో ఎక్కడున్నా. ఇది భారత్ చెప్పట్ల, భారత్ సైన్యం చెప్పట్ల. లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అట. ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్రత ఆల్రెడీ ఉంది, వాళ్ళ తరపున పాకిస్తాన్ని స్వతంత్రం చేస్తారట. పాకిస్తాన్లో ఈ రాక్షస పాలన తీసేస్తారట. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి ఇస్తున్న వార్నింగ్ విచిత్రంగా లేదు.